ఇప్పుడు ఈ 3 బ్లౌజులు మనము కటింగ్ చేసుకుందాం. ఈ సైజ్ ఏంటో ఒకసారి మనం చెక్ చేసుకుందాము. ఇదిగోండి, మీకు షార్ట్ లో పెట్టాను సైజ్ ఎలా చెక్ చేసుకో అనేది. ఇది మనం కుట్టిన బ్లౌజే అండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టైలరింగ్ నేర్చుకోవాలని ఉంటే మన లైవ్ లో ఎవ్రీడే రండి. ఈజీగా టైలరింగ్ ఎలా నేర్చుకోవాలి అనేది నేను చూపిస్తాను. చంక కింద ముడతలు రాకుండా, షోల్డర్ జారిపోకుండా ఏ విధంగా మనం తీసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఓకే, ఇదిగో చూడండి, ఇది ఎన్ని ఇంచుల బ్లౌజ్ అండి? 40 ఇంచుల బ్లౌజ్, అంటే 40 సైజ్ అండి. ఇది 40 సైజ్ కి మనకు ఎంత హైట్ ఉంటుంది ఒకసారి చూద్దాము. ఇదిగోండి 15.5 ఉందండి హైట్. నెక్ ఎంత ఉంది? 10.5 ఉంది, అంటే ఇక్కడ 5 ఉంటుంది. 15.5 అంటే అంతే కదా. ఓకే, 40 సైజ్ బ్లౌజ్. ఇది 40 ఇంచుల బ్లౌజ్ అండి. ఒకరు అడిగారు 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఎలా అక్క అని అడిగారు. నేను ఈజీ ప్రాసెస్ లో చెప్పడానికి ట్రై చేస్తాను. 40 సైజ్ బ్లౌజ్ మనం తీసుకున్నప్పుడు లైనింగ్ వచ్చేసి 1 మీటర్ 10 సెంటీమీటర్స్ అయితే తెచ్చుకోండి. మీటర్ బావ్ అయినా సరే తెచ్చుకోండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మనం 40 సైజ్ అంటే 4 వంతులు చేసుకోవాలి. అంటే ఇది బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ 1, ఇది 2. బ్యాక్ పార్ట్ 2 ఫోల్డ్ అయిన కదా, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా 2 ఫోల్డ్. అంటే మొత్తం ఎంత? 4 ఫోల్డ్ అయితే 4 ఫోల్డ్ అంటే ఒక పార్ట్ 10 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇదిగోండి 10 ఇంచెస్ దగ్గర మనం ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకుందాము. అంటే 40 సైజ్ అని చూపించడానికి మీకు ఫస్ట్ ఇది చూపిస్తున్నాను. ఇక్కడ వరకు 10 ఇంచెస్. ఖర్చు వచ్చేసి ఇదిగోండి 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు. మన క్లాత్ ని బట్టి కూడా పెట్టుకోవచ్చు. ఇదిగో నేను 1.5 ఇంచ్ పెట్టుకున్నాను. ఇక్కడ నుండి 15.5 లెంత్. ఇక్కడ మనం ఖర్చుకు 1/2 ఇంచ్ అయితే పైకి తీసుకున్నాం కదా, చూసారు కదా, 1/2 ఇంచ్ ఇలా తీసుకున్నాం కదా ఖర్చు కోసము. ఇప్పుడు 15.5 దగ్గర మనం ఇలా హైట్ మార్కింగ్ వేసుకొని ఖర్చుకి కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈ కటింగ్ ని జాగ్రత్తగా వినండి, చూడండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకేనా? లాస్ట్ లో నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను. మీకు అర్థం కాకపోతే లాస్ట్ లో డౌట్స్ ఉంటే చెప్తాను. మీరు ఒకసారి క్లియర్ గా ఈ బ్లౌజ్ షేప్ ఎట్లా తీసుకోవాలి, ముడతలు రాకుండా ఎలా తీసుకోవాలి అని ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తప్పకుండా వినండి. ఓకేనా? చంక దగ్గర ముడతలు రావట్లేదు అని అంటే ఎలాంటి ఫార్ములా యూజ్ చేస్తే రావు అనేది కూడా నేను చెప్తాను. మీరు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ వినండి. విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ లో నేనే చెప్తాను. ఓకేనా? మనం లెంత్ తీసుకున్నాం కదా 15.5. ఇక్కడ ఖర్చుకి తీసుకున్నాం కదా, ఖర్చు పై నుండి మనం ఇలా ఒక లైన్ అయితే వేసేసుకున్నాం. ఖర్చుకి, ఇది కుట్టుకి. ఓకేనా? అయితే ఇప్పుడు మనం 40 సైజ్ కి వీళ్ళ నెక్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేద్దాం. ఎంత ఉంది నెక్ అంటే మనం ఏ విధంగా మెజర్మెంట్ తో కాకుండా మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆది బ్లౌజ్ తో నెక్ వచ్చేసి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ని సెంటర్ లో చూసుకొని ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ కుట్టు ఒకటి, ఖర్చుకి ఒక పాదం ఖర్చుతోటి తీసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్ కి ఎప్పుడు కానీ మార్జింగ్ అనేది 1/2 ఇంచ్ ఉండదండి, 1/4 ఇంచ్ ఉంటుంది. అంటే పాదం ఖర్చు ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది. 40 సైజ్ వాళ్ళకి షోల్డర్ జారద్దు. వీళ్ళ చెస్ట్ కొంచెం పెద్దగానే ఉంటుందండి. పెద్దగా ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి, మనం ఆది బ్లౌజ్ తోని కుట్టుకోవాలా, లేదు అంటే మెజర్మెంట్ తోని కుట్టుకోవాలా, కటింగ్ చేసుకోవాలా అనేది నేను చూపిస్తాను. మెజర్మెంట్ తో ఎలా చేసుకోవాలి, ఆది బ్లౌజ్ తో ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? అయితే షోల్డర్ వచ్చేసి మనము ఇదిగోండి, మనకు నెక్ వచ్చేసి 10 ఇంచెస్ అంటే 10 అబవ్ ఉన్న వాళ్ళకి షోల్డర్ ఇదిగోండి 5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. కానీ వీళ్ళది బ్రాడ్ గా ఉంటుంది అనమాట. ఇదిగోండి కొంచెం లోతుగా ఉంటది, కొంచెం బ్రాడ్ గా ఉంటది. ఇదిగో నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా బ్రాడ్ గా ఉంటది. సో వీళ్ళకి 5.5 తీసుకుంటాను నేను. సో మనం 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 5 ఇంచ్, ఈ డీప్ అనేది కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఈ డీప్ ఎక్కువగా ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళకి కూడా 5 ఇంచెస్ తీసుకోవచ్చు. కానీ ఈమె డీప్ మరీ ఎక్కువగా ఉండదు, 10.5 ఉంటుంది. 5.5 తీసుకున్నాను. అయితే ఈమెకు భుజం దగ్గర కొంచెం ఎక్కువగా ఉంటుంది చూడండి. ఇక్కడ భుజం దగ్గర ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ తీసేసిన తర్వాత, ఇక్కడ 1/4 ఇంచ్ తీసేసిన తర్వాత మనం ఎంత ఖర్చు తీసుకోవాలి. ఇదిగోండి, ఇది ఖర్చు, ఇది కుట్టు, ఇది ఖర్చు అనమాట. ఓకే, ఇదిగోండి ఇప్పుడు 5.5 తీసుకున్నాము. అంటే మనం ఇక్కడ ఎంత తీసుకున్నాము, 3 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ 2.5 తీసుకున్నాము అండి. ఇక్కడ 2.5 తీసుకున్నాను, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. మన నెక్ విడ్త్ అనేది కొంచెం పెంచుకున్నాను అనమాట. 2.5 నుంచి 3 ఇంచెస్ వరకు ఈ విధంగా తీసేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ నెక్ బ్రాడ్ గా కావాలి కింద, అంటే స్ట్రైట్ గా, షోల్డర్ జారకూడదు, బ్రాడ్ గా కావాలి. ఇది కొంచెం డీప్ ఉంది కాబట్టి ఇక్కడ 2.5 తీసుకొని ఇక్కడ 3 తీసుకున్నాను చూడండి, 3. ఓకే, ఇప్పుడు మనం ఇది స్క్వేర్ షేప్ లో గీసుకొని ఇది రౌండ్ గా అయితే మార్క్ చేసుకుందాం. నేర్చుకునే వాళ్ళు ఈ స్కేల్ తప్పకుండా తీసుకోండి. మనకు
రౌండ్ గీసుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఈ రౌండ్ కూడా ఎలా గీసుకోవాలి, ఇదిగోండి పెద్ద సైడ్ స్క్వేర్ షేప్ వచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి, చిన్న సైడ్ తీసుకున్నప్పుడు ఇలా తీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ నెక్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనకు ఈ డౌన్ ఎంత తీసుకోవాలి, ఇదిగోండి ఖర్చుకు వదిలిపెట్టేసి మనము 6 ఇంచెస్ దగ్గర తీసుకున్నాం. 40 సైజ్ కదండి. అయితే వీళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకుందాం. కామన్ గా అయితే మనకు 10 ఉండాలి. ఓకే, అయితే ఒక్కొక్కరికి 9.5 ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఎక్కువ కూడా ఉండొచ్చు, ఒక్కొక్కరికి చాలా తక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ చెస్ట్ ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళ చేతులు చిన్నగా ఉండొచ్చు కూడా. ఇదిగోండి మనకు 10 ఇంచెస్ వచ్చింది. అంటే ఆర్మ్ రౌండ్ కూడా 10, చెస్ట్ కూడా 10. ఒక్కొక్కరికి అలా రాదు. ఎన్నో మీకు వీడియోస్ లో లైవ్స్ లో మీకు చూపించాను కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి ఖర్చు వదిలిపెట్టేసి 6 ఇంచెస్ దగ్గర మనమైతే ఇలా తీసుకున్నాము. ఒకవేళ మనకి 6 ఇంచెస్ దగ్గర కరెక్ట్ వస్తుందా రాదా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ నుండి 5.5 ఉంది, ఇక్కడ కూడా 5.5 వేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకుందాం ఇలా. ఇప్పుడు ఈ మూల నుంచి ఒక 1 ఇంచ్ పైకి వేసుకొని ఇది మెజర్మెంట్ తో అంటే నేను కొలతలతో అయినా కానీ ఈ విధంగానే తీసుకోవాలన్నమాట. చూడు, కొలతలతో తీసుకున్నప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. ఒకవేళ కొలతలు కాకుండా ఆది బ్లౌజ్ తో తీసుకోవాలంటే కూడా నేను ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఇలా తీసుకొని దీన్ని డబుల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఉన్నప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. నీట్ గా ఎక్కడైతే ఫిట్టింగ్ కుట్టుందో అక్కడ కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకొని, ఇదిగోండి ఎక్కడైతే చంక పార్ట్ ఉందో అక్కడ మనకు కరెక్ట్ గా ఇది ఫ్రంట్ పార్ట్ ని ఇలా లోపలికని చూస్తారు కదా, ఫ్రంట్ పార్ట్ ని ఇలా లోపలికని ఇక్కడ ఖర్చుకి వదిలిపెట్టుకొని ఇక్కడ చూడండి ఇలా, ఇదిగోండి ఇలా కరెక్ట్ గా ఖర్చుకి వదిలిపెట్టుకొని ఇక్కడ ఎంత ఉందో మనం చెక్ చేద్దాం. ఎంత వచ్చింది, కరెక్ట్ గా మనకు ఇది ఉన్న ప్లేస్ లోనే మనకు వచ్చేసింది. చూడండి, ఆది బ్లౌజ్ తోనైనా అంతే, ప్లస్ మనకు మెజర్మెంట్ తో పెట్టుకున్నా అంతే కదా. సో ఇప్పుడు ఈ విధంగా నెక్ వేసుకున్నాము, ఇది వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ పాయింట్ ఆది బ్లౌజ్ తోటి ఎలా వేసుకోవాలి, ఇదిగోండి ఇక్కడ మనకు ఎక్కడైతే ఈ సెంటర్ ఉంటుంది కదా, ఇది ఉంది కదా ఈ ప్లేస్, ఈ ఖర్చు దగ్గర మనం కరెక్ట్ గా ఖర్చు వదిలిపెట్టేసి ఈ ప్లేస్ లో ఈ చంక దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఎక్కడైతే మనకు ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు దగ్గర ఇలా వేసుకోవాలి. అంటే ఖర్చు ఇక్కడ ఉంది, ఇక్కడ మనం ఈ విధంగా వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకు రౌండ్ ఎక్కడుందో తెలిసిపోతుంది. అలాగే ఆర్మ్ డౌన్ ఎలా వేసుకోవాలి, ఇదిగోండి ఆర్మ్ డౌన్ వచ్చేసి ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్ 1/2 ఇంచ్ మనం ఖర్చుకు తీసేసుకొని కరెక్ట్ గా ఈ పొజిషన్ లో ఇదిగోండి ఇక్కడ కుట్టు, ఇది ఖర్చు. ఓకే, ఇలా తీసుకోవాలి. ఎంత కరెక్ట్ గా వచ్చింది మనకు. సో ఆది బ్లౌజ్ తోనైనా అంతే, మనం మెజర్మెంట్ తీసుకున్నా అంతే వస్తుంది. నేనైతే ఇప్పుడు మెజర్మెంట్ తోటి 6 ఇంచెస్ తీసుకున్నాను అని చెప్పాను. ఇప్పుడు కొలుసుకున్నా గానీ మనకు కరెక్ట్ గా వచ్చింది, ఎగ్జాక్ట్ గా వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇదిగోండి ఈ పాయింట్ ఎక్కడుంది, డాట్ పాయింట్, ఈ డాట్ పాయింట్ దగ్గర మనం ఈ డాట్ లెంత్ దగ్గర ఇది ఇలా తీసుకొని ఒకసారి మనం ఈ విధంగా చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇందాక నేను చిన్న సైడ్ పెట్టి ఇలా రౌండ్ గీసుకున్నాను కదా, ఇప్పుడు బ్రాడ్ స్క్వేర్ వచ్చింది కాబట్టి బ్రాడ్ స్క్వేర్ లో ఈ రౌండ్ పెట్టుకోవాలి. అదే ఈ రౌండ్ పెట్టుకుంటే సెట్ అవ్వదు. సో ఈ రౌండ్ పెట్టుకోవాలి. ఇందులో కూడా ఇలా చూసుకొని ఇక్కడ నుండి మధ్యలో ఈ విధంగా మనకు వచ్చేస్తుంది రౌండ్. ఓకేనా. ఇప్పుడు ఈ రౌండ్ మనకు 10 ఇంచెస్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ 10 ఇంచెస్ ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ 10 ఇంచెస్ లేదనుకోండి, ఎలా దాన్ని 10 ఇంచెస్ కి చేసుకోవాలి అనేది నేను మళ్ళీ చూపిస్తాను. ఓకేనా. కరెక్ట్ లైన్ కి ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. కరెక్ట్ లైన్ కి ఓకే, ఇలా ఇది కరెక్ట్ గా వచ్చింది. అంటే మనం వేసుకున్న మెజర్మెంట్ కరెక్ట్ గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు షోల్డర్ జారకుండా ఉంటుంది. షోల్డర్ జారకుండా మనం ఫ్రంట్ పార్ట్ లో ఎలాంటి టిప్ తీసుకోవాలి అనేది నేను చెప్తాను. ఓకేనా. చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు అండ్ మన కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్నప్పుడు లేకున్నా సరే ఇక్కడ 1/2 ఇంచ్ మనం ఇలా డాట్ కి తీసుకుంటేనే మనకి వెనకాల సైడ్ జాకెట్ అనేది లేవదు, లేకపోతే వెనకాల సైడ్ లేసిపోతుంది అనమాట. సో ఇది కూడా ఖచ్చితంగా ఇక్కడ హాఫ్ ఇక్కడ హాఫ్ టోటల్ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ అయితే వేసుకోవాలి. మార్జింగ్ ప్రకారము, ఆది బ్లౌజ్ ప్రకారము అండ్ మెజర్మెంట్ ప్రకారము సేమ్ ఇలాంటి కొలతలే తీసుకోవాలి. ఇక్కడ నుండి ఖర్చు తీసేసి 6 ఇంచెస్ నేను ఆర్మ్ డౌన్ తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుండి 1 ఇంచ్ తీసుకున్నాను. ఇది 10 ఇంచెస్ ఉంది. ఇక్కడ 2.5 తీసుకున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ వచ్చేసి 10.5 ఉందన్నమాట. 10.5 ఉంది. సో టోటల్ ఇది 4 ఇంచెస్
ఇక్కడ నుండి తీసుకున్నాను 4 ఇంచెస్ ఇలా పైకి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, టోటల్ గా షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. సో ఈ మెజర్మెంట్ కనుక మీరు కటింగ్ చేస్తే తప్పకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది అండ్ ముడతలు అనేటివి కూడా ఏం రావు. ఓకేనా, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచు ఇక్కడ పైకి వేసుకొని ఈ విధంగా మనం మార్జింగ్ అయితే చేసుకోవాలి ఇలా. అప్పుడు మనకి నీట్ గా ఉంటుంది అండ్ ఫోల్డింగ్స్ అయితే రావు, చంక కింద ఫోల్డింగ్స్ అయితే రావు. హైట్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని ఫోల్డింగ్స్ వస్తుంటాయి కదా, ఈ చంక దగ్గర నుంచి నడుము దాకా హైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఫోల్డింగ్స్ వస్తుంటాయి కదా, అలాంటి ఫోల్డింగ్స్ అయితే ఈ విధంగా తీసుకుంటే రావు. ఇంకా కొంచెం పైకి తీసుకున్నా నో ప్రాబ్లం, కానీ మేడం హైట్ ఉంటారు కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్ మటుకు ఇలా తీసేసుకున్నాం. ఓకే, ఇదిగోండి నేనైతే కటింగ్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను మీ డౌట్ ని క్లియర్ చేస్తాను. ఇదిగోండి. ఓకే, ఇక్కడ ఒక 2 పాయింట్స్ అంతా మనం ఇలా డౌన్ తీసుకోవాలి. ఇదిగోండి. సో మనం ఈ విధంగా మెజర్మెంట్ అయినా సరే, ఆది బ్లౌజ్ అయినా సరే ఇలా చెక్ చేసుకొని కటింగ్ చేస్తే మీకు తప్పకుండా బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఉంటుంది. అయితే దీనికి ముడతలు వస్తాయా, షోల్డర్ జారుతుందా అని మీరు అనుకుంటుండొచ్చు, కానీ అస్సలు జారదండి, అస్సలు జారదు, ముడతలు కూడా రావు. ఫ్రంట్ పార్ట్ కూడా నీట్ గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ కూడా నీట్ గా ఎలా కట్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా, ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ చూసేద్దాం. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ వచ్చేసి నేను ఈ విధంగా చేసుకుంటాను. ఇలా క్రాస్, ఇది స్ట్రైట్, ఇది అడ్డము నిలువు, ఇది క్రాస్. ఈ క్రాస్ లో నేను చేసుకుంటాను. అయితే ఒక మేడం చెప్పారు, క్రాస్ ఇలా వేయమ్మా మీకు అన్ని వస్తాయి అని అన్నారు. ఇలా వేస్తే నెక్ పీస్ తీయచ్చు, అన్ని తీయచ్చు అని అన్నారు. కానీ నాకు హ్యాండ్ సైడ్ ఉంటది కదా, అందుకే మళ్ళీ ఇది తిప్పేసుకోవాలి. అలా కాకుండా నేను ఇలా అయితే వేసుకుంటాను. దీంట్లో కూడా నాకు అన్ని వచ్చేస్తాయండి. ఇక్కడ క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ హ్యాండ్స్ లెంత్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. ఈ ప్లేస్ లో కూడా, ఈ కచ్చా క్లాత్ లో కూడా నాకు ఫ్రంట్ పార్ట్, నెక్ అన్ని కూడా వచ్చేస్తాయి. సో మీరు చెప్పింది కూడా బానే ఉంది. కాకపోతే నాకు ఒక 30 ఇయర్స్ నుంచి ఈ విధంగా నేను చేస్తున్నాను కాబట్టి సడన్ గా మార్చాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో థ్యాంక్స్ అండి, మీరు చెప్పారు టిప్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా క్రాస్ వేసుకున్నాం. అయితే క్రాస్ వేసుకునేటప్పుడు ఇది మనకు అడ్డుగా వస్తుంది కాబట్టి దీని అడ్డు లేకుండా ఉండాలంటే ఈ విధంగా మనం అయితే అది ఎంతవరకు మనకు అడ్డు ఉందో అంతవరకు దాన్ని తీసేసుకొని ఇలా స్ట్రైట్ గా వేసేసుకోవాలి. ఇక్కడ నెక్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఫ్రంట్ నెక్, మనం ఫ్రంట్ నెక్ దగ్గర మార్కింగ్ చేసుకో. ఇక్కడ కూడా సేమ్ ఇలా తీసుకోవాలి అండ్ ఇక్కడ కూడా ఎంత హైట్ ఎగ్జాక్ట్ గా మనం తీసుకుంటే మనకు కరెక్ట్ గా వస్తుందండి. సపోర్ట్ అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మనలాంటి ఎంతో మందికి రాని వాళ్ళకి అది యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు క్రాస్ కటింగ్ అయితే ఇలా వేసుకున్నాను కదా. సో ఫ్రంట్ పార్ట్ మనం ఉక్సుల పట్టి తీసుకోవాలండి. ఉక్సుల పట్టి తీసుకొని ఇదిగోండి కరెక్ట్ గా ఇక్కడ వరకు మనకు మార్జింగ్ వస్తుంది కదా, ఈ మార్జింగ్ ని ఇక్కడ పెట్టేసుకోవాలి. చూడండి కుట్టు కదా ఇది, ఈ కుట్టు దగ్గర కలిపేలాగా ఈ లైన్ మొత్తం నీట్ గా ఈ లైన్ కి కలిపేలాగా ఇలా చూసుకోవాలి. అది ఈ లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ ఈ ఉక్సుల పట్టికి ఇలా కలిపేలాగా చూసుకోవాలి. ఎక్కడ ఖర్చుకి లేకుండా ఈ విధంగానే కలిపేలాగా చూసుకోవాలన్నమాట. అప్పుడు మనకు బ్లౌజ్ అనేది నెక్ అనేది ఫ్రంట్ నెక్ అనేది పెద్దగా కాదు, చిన్నగా కాదు, కరెక్ట్ గా మనకు ఏ సైజ్ బ్లౌజ్ అయితే ఉందో ఆ సైజ్ బ్లౌజే మనకు వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు తీసుకోండి. ఇదిగోండి నేను ఖర్చుకి కూడా తీసుకోవట్లేను, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం లాగితే మనకు ఖర్చు వచ్చేస్తుంది. స్ట్రైట్ కటింగ్ కి మాత్రం ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎంత ఖర్చు పెట్టుకుంటామో అంత ఖర్చు అయితే పెట్టుకోవాలి. స్ట్రైట్ కటింగ్ కూడా నేను మళ్ళీ మన ఛానల్లో చెప్తాను, మీరు చూదురు కానీ. ఓకేనా, అయితే ఈ విధంగా చూసుకోవాలి. చూడండి ఈ లైన్ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా పెట్టాను, ఈ లైన్ కరెక్ట్ గా ఇలా పెట్టాను. ఓకే, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఇలా పెట్టినా ఇక్కడ కొంచెమన్నా తేడా వచ్చేస్తుంది, మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా తేడా వచ్చేస్తుంది. సో ఇక్కడ లైన్ మీకు తేడా రావద్దు అంటే ఇక్కడ లైన్ కి కరెక్ట్ గా ఎక్కడ వరకు అయితే పెట్టుకుంటే ఇక్కడ వరకు కరెక్ట్ గా లైన్ ఇంతవరకు వస్తుందో అలా ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ లైన్ ఇంతవరకు కరెక్ట్ గా పెడితే, అయితే కొంతమందికి పెట్టడానికి రాక ఈ లైన్ గీసుకోకుండా మనం డైరెక్ట్ ఇలా పెట్టేసుకుంటే పైకన్నా వస్తుంది, ఇక్కడ ఫోల్డింగ్ అన్నా వస్తుంది, ఇక్కడ ఫోల్డింగ్ అన్నా వస్తుంది, ఇక్కడ ఫోల్డింగ్ అన్నా వస్తుంది. సో ప్రాబ్లం అవుతుంది అనమాట. అలా కాకుండా ఈ లైన్ గీసుకొని ఈ లైన్ కి కరెక్ట్ గా ఇక్కడ వరకు చూసుకొని కరెక్ట్ గా ఇది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం ఇలా సెట్ చేసుకొని ఇక్కడ వరకు కరెక్ట్ గా ఇలా సెట్ చేసుకుంటే మీకు ఎక్కడ ప్రాబ్లం లేకుండా కరెక్ట్ గా మీకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా
మీరు కూడా ఇలాగే ఫ్రంట్ పార్ట్ ఇలా ఎక్కడైతే నెక్ ఎండ్ అవుతుందో ఆ ఎండ్ దగ్గర నుంచి ఈ విధంగా మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇలా. ఇప్పుడు మనకు ఇక్కడ డాట్ ఉంది, ఈ డాట్ దగ్గర ఒక పాయింట్, ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంది, ఈ క్రాస్ బెల్ట్ దగ్గర ఒక పాయింట్, ఈ మూడు ఇంత ఉన్నాయి కదా, ఈ మూడింటికి మనకు ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ ఒక 3/4 ఇంచ్ దగ్గర మనం కిందికి వేసుకోవాలి. దీనికి ఖర్చు, దీనికి ఖర్చు, దీనికి ఖర్చు కరెక్ట్ పాయింట్లలో వేసాం కాబట్టి ఖర్చుకి 3 ఇంచులు, ఒక 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఓకే, ఇదిగోండి ఇక్కడ చంక దగ్గర ఈ పార్ట్ కరెక్ట్ గా ఇలా పట్టేసుకొని, ఫ్రంట్ పార్ట్ దగ్గర ఈ విధంగా పట్టేసుకొని, ఇక్కడ చంక దగ్గర మనం ఎక్కడైతే డాటు ఖర్చు ఉందో అక్కడ ఈ విధంగా డాటు ఖర్చు తీసేసుకోవాలి. కొన్ని వాళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆర్మ్ డౌన్ దగ్గర డౌన్ కటింగ్ తీయడానికి ఛాన్సెస్ ఉండవు, ఎందుకంటే వాళ్ళ చెస్ట్ ఉంటుంది, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట ఈ కటింగ్ లో. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఎక్కడైతే మనకు ఫిట్టింగ్ పాయింట్ ఉందో ఇక్కడ నుండి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని ఈ 1/4 ఇంచ్ దగ్గర మనం మార్క్ అయితే చేసుకోవాలి. ఎందుకు 1/4 ఇంచ్ చేసుకోవాలి అంటే మనకు డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ కోసం. ఓకే, ఇప్పుడు ఖర్చు ఎంత వచ్చింది, మనకు 1 ఇంచే వచ్చింది, ఇంకొక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ వేసేసుకోవాలి ఖర్చుకు. ఒక్కొక్క బ్లౌజ్ కి వస్తుంది, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి రాదనమాట. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా మనం ఎక్స్ట్రా తీసుకోవాలి, అది కూడా చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకే వస్తుంది, రాని వాళ్ళకి ఏం అవసరం లేదు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇలా వస్తుంది అనమాట, ఖర్చు కరెక్ట్ గా వస్తుంది. సో ఇప్పుడు ఎక్కడైతే మనం ఈ పాయింట్ పెట్టేసుకున్నామో ఇదిగోండి ఇక్కడ కరెక్ట్ గా పట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. బాగా లాగకూడదండి, బాగా లాగితే లూజ్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ పట్టుకుంటే ఎంత వరకు అయితే కరెక్ట్ గా వస్తుందో ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 4th డాట్ అవసరమా, ఇదిగోండి 4th డాట్ కి ఇది ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాను, ఇక్కడనేమో ఇక్కడ క్రాస్ బెల్ట్ కి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను, ఇక్కడ క్రాస్ బెల్ట్ వచ్చి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు 3rd ఈ డాట్ అయిపోయింది, ఈ ఇక్కడ డాట్ కి మార్కింగ్ చేసుకున్నాము, ఫ్రంట్ డాట్ కి మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ డాట్ ఇంపార్టెంట్, షేప్ రావాలి అంటే మనకు కావాల్సింది మెయిన్ డాట్. 10.5 దగ్గర పెట్టుకోవచ్చు అండి మనం, 10.5 11, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు 11 దగ్గర పెట్టుకోవచ్చు, 10.5 దగ్గర పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నుండి 4 ఇంచెస్, ఇక్కడ నుండి 10.5 11 దగ్గర మనకు వచ్చేస్తుంది. ఇది మనం చూద్దాం, ఒకవేళ మీకు చెస్ట్ పాయింట్ కరెక్ట్ గా రావట్లేదు అనుకున్న వాళ్ళు, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు మెజర్మెంట్ తో కూడా ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ 3 ఇంచులు మనకు డాట్ మార్కింగ్ ప్లస్ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్, ఇదిగోండి ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ గా ఖర్చుకి తీసేసి ఇక్కడ నుండి మనం కొలిచేసుకుందామండి ఎంత వచ్చింది. చూసారు కదా, ఇది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళ బ్లౌజ్ కాబట్టి మనకు 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వచ్చింది. నేను మీకు ముందే చెప్పాను చెస్ట్ ఎక్కువగా ఉంది అని. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి చూసారు కదా, ఇక్కడ నుండి 4 ఇంచెస్ దగ్గర వేసుకోవాలి, అంటే ఇక్కడ అనమాట. ఇక్కడ నుండి 11 ఇంచెస్, ఇక్కడ నుంచి 4 ఇంచెస్, ఇక్కడ నుండి 11 ఇంచెస్, ఇక్కడ నుంచి 4 ఇంచెస్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ షేప్ పాయింట్ అనేది వస్తుంది. ఓకేనా, అయితే కొంతమందికి తెలియడం లేదు పాయింట్ ఎలా తీసుకోవాలి అనేది, నేను ఇప్పుడు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఓకే, అయితే మనకు ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదండి, ఈ షోల్డర్ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్ గా చెస్ట్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుండి చెస్ట్ షేప్ పర్ఫెక్ట్ రావాలంటే ఇక్కడ నుండి కరెక్ట్ గా ఇక్కడ వరకు పెట్టేసుకోవాలి. అంటే 38 సైజ్ వాళ్ళకి, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 10 ఇంచెస్ దగ్గర మనకు ఉంటుంది. ప్లస్ ఇక్కడ నుండి ఈ కిందికి ఎంత చూసుకోవాలి అంటే మొత్తం ఎంత ఉంది మనకు 13 ఇంచెస్ ఉంది, అంటే 10 ఇంచెస్ దాటు 2.5 అంటే 2.5 ఏమో ఇది సెంటర్ పాయింట్, అంటే డాట్ మార్కింగ్, డాట్ వచ్చేసి 2.5, 1/2 ఇంచ్ ఖర్చు టోటల్ గా మనకు ఇక్కడ వరకు ఉంటుంది. ఒకవేళ ఖర్చు కూడా మనకు కావాలంటే 13.5 తీసుకోవాలి, 13.5 తీసుకుంటే మనకు ఖర్చుతో సహా కరెక్ట్ గా ఉంటుంది. అంటే 38 సైజ్ వాళ్ళకి, అంటే నా సైజు 38 కాబట్టి నేను చెప్తున్నాను. చెస్ట్ ఎక్కువగా ఉంటే అదే 10.5 వచ్చేస్తుంది, అండ్ కింద 3 ఇంచెస్ దాట్ వస్తుంది, అండ్ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఖర్చు వస్తుంది. ఓకేనా, నేను ఇంకా ముందు వీడియోస్ లో చెప్తాను, మీరైతే అర్థం కాకపోతే ఒకవేళ అడగండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుంచి 11 ఇంచెస్ తీసుకున్నాము, ఇక్కడ నుండి 3.5 ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్ట్రైట్ గా మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ డాట్ ఎంత ఉంది, ఈ డాట్ ఉన్నంత మనం ఖర్చు తీసుకోవాలి. ఇదిగో ఈ డాట్ ఉన్నంత, అంటే ఈ డాట్ 1.5 ఇంచ్ ఉంది, అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 1.5 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే తీసుకున్నాం. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది 1.5 3 ఇంచెస్. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఈ లైన్ తీసుకొని
ఇక్కడ నుండి మనకు డాట్ మార్కింగ్ అంటే మనకు క్రాస్ బెల్ట్ మార్కింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు ఈ విధంగా తీసుకొని ఇక్కడ మనం ఎక్కడైతే 3.5 ఇంచ్ ఖర్చుకి కిందికి డౌన్ చేసుకున్నామో ఇక్కడ కూడా మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇలా వస్తుందండి డాట్ అంటే మన చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి. అయితే ఇంకా కూడా పర్ఫెక్ట్ షేప్ రావాలంటే చూడండి ఇక్కడ నుండి ఇలా కూడా చేసుకోవచ్చు, ఇక్కడ నుండి ఈ విధంగా కూడా ఇలా ఇవ్వచ్చు. ఇలా ఇంకా కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి చూసారు కదా, ఈ షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. తనకి నేను ఇలాంటి షేపే ఇస్తాను, బాగా వస్తుంది అండ్ పర్ఫెక్ట్ గా సెట్ కూడా అవుతుంది. ఓకేనా. 4th డాట్ కంపల్సరీనా? ఎస్, 4th డాట్ మన ఇష్టం అండి. 4th డాట్ కంపల్సరీ అంటే పెట్టుకోవచ్చు, కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. 4th డాట్ కోసం ఇది 4th డాట్ కదండి. ఇప్పుడు నేను అక్కడికే వస్తాను, మీరు అవసరమా కాదా అనేది మీరు నిర్ణయించుకోండి. ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు నెక్ వచ్చేసి మనం ఇక్కడ వరకు ఇలా వేసుకున్నాము, ఇక్కడ వరకు ఈ విధంగా ఉంది. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో మనకు ఈ డాట్ అయితే పెట్టేసుకుందాం. ఇదిగోండి ఈ డాట్ ఈ రెండింటికి మిడిల్లో. ఇక్కడ నుండి ఇక్కడికి మనకు ఒక 2 పాయింట్, ఒక పెద్ద హెవీగా ఉన్న వాళ్ళకి 2.5, నార్మల్ గా చేస్తున్న వాళ్ళకి 2 ఇంచులు విడుతుంటే సరిపోతుంది. ఇది చూడండి 2, 2.5, 2.5 ఉంటుంది. ఎగ్జాక్ట్ గా 2.5 దగ్గర ఉంది. ఇక్కడ నుండి కూడా పైకి 2.5 దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఈ డాట్ కి స్ట్రైట్ గా ఇలా వేసుకొని ఇక్కడ డాట్ మార్కింగ్ చేసుకుందాము. ఇది ఇలా ఈ రెండు ఇక్కడ ఈ రెండింటి మనకి 4th డాట్ అవసరం లేదు అనుకుంటే, మనకు 4th డాట్ అవసరం లేదు అన్న వాళ్ళు నుంచి ఇలా పైకి తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే క్రాస్ బెల్ట్ లో కూడా కొంచెం సెట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ 1 ఇంచ్, ఒకవేళ ఇంకా కొంచెం నీట్ గా రావాలి అనుకుంటే 1.5 ఇంచ్ కూడా చేసుకోవచ్చు. అంటే మనకి చెస్ట్ దగ్గర ముడతలు రాకుండా అనమాట, కింద సైడ్ కి ముడతలు రాకుండా. ఓకేనా. ఏ పార్ట్ లో అంటే ఈ పార్ట్ లో ముడతలు రాకుండా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ పార్ట్ లో ఇప్పుడు మనం ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఈ డాట్ లేదనుకోండి, ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇలా కిందకి వెళ్ళిపోతుంది, అంటే కొంచెం ఇలా కిందకు ఉంటది. అంటే ఈ డాట్ పెట్టకపోతే ఇలా స్ట్రైట్ గా రాదండి. ఇప్పుడు మనకు ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇలా స్ట్రైట్ గా వచ్చింది, అవునా. అలాగే ఈ డాట్కి ఒక 1/2 ఇంచ్ మనం పెట్టలేదనుకోండి, అప్పుడు మనకు క్రాస్ బెల్ట్ ఎలా ఉంటుంది, ఈ విధంగా వస్తుంది, అవునా. మన కటింగ్ చేయకపోతే ఈ విధంగా వస్తుంది. అంటే ఈ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది, అంటే చెస్ట్ లో ఈ పార్ట్ ఎక్కువ రావడం, ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ముడతలు వచ్చేస్తాయండి. ఈ పొజిషన్ లో ముడతలు వచ్చేస్తాయి. ఈ పొజిషన్ లో ముడతలు రావద్దు అంటే మనం ఈ విధంగా తీసుకోవాలి, అంటే ఈ విధంగా తీసుకోవాలి అండి. ఇలా మనం క్రాస్ తీసుకుంటే ఏ పార్ట్ లో అయితే ముడతలు రావో, అంటే ఏ పార్ట్ అయితే కటింగ్ చేసినామో అక్కడ ముడతలు అనేటివి రావన్నమాట. ఎవరికైనా షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలి అంటే నేను అంటాను వాళ్ళ షేప్లను బట్టే తీసుకోవాలండి, వాళ్ళ ఫ్రంట్ పార్ట్ వాళ్ళ ఈ సైజుని బట్టే తీసుకోవాలి. ఎవరికైనా ఒకేలాగా ఉంటుంది అని మాత్రం నేను చెప్పనండి. ఎందుకంటే మీరు అలా చెప్పారు, నేను ఇలా కట్ చేశాను, నాకు ఎక్కువ వచ్చింది అని కూడా అనుకోవచ్చు. ఎవరి ఫ్రంట్ పార్ట్ని బట్టి ఎవరికి, అంటే కొందరికి పొట్టపైకి వస్తే అస్సలు నచ్చదు, కొందరికి ఇది తక్కువగా కావాలంటారు, కొందరికి ఇంత క్రాస్ బెల్ట్ కూడా ఉండదు, ఇంతే ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్. కాకపోతే మనం తయారైనాక 3 ఇంచులు, 2 ఇంచులు, 3 ఇంచులు అలా పెట్టుకుంటే సెట్ అవుతుంది. అంటే 3.5, 2.5, 3.5 అలా పెట్టుకుంటే కొంచెం పర్వాలేదు, సెట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు 4th డాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ డాట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. షార్ప్ గా మంచిగా నీట్ గా అయితే షేప్ వస్తుంది. పక్కా పర్ఫెక్ట్ కటింగ్ అండి. నేర్చుకున్న వాళ్ళైతే మీరు కుట్టి చూడండి ఇంటి దగ్గర. 40 సైజ్ ఉన్న వాళ్ళు, చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళు కుట్టి చూడండి. మీకు ఒకవేళ రాంగ్ అయితే నేను లైవే చేయడం మానేస్తాను, అలా ఉంటుంది కటింగ్. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ మనం షోల్డర్ జారకుండా ఒక చిన్న టిప్ తీసుకుందాము. ఒక 1/2 ఇంచు, 2.5 పెట్టుకున్నాం కదా, సో ఒకవేళ జారితే జారొచ్చు, అలా జారకుండా మొత్తం మనం తీసుకోవాలి. ఈవిడకి మాత్రం షోల్డర్ జారుతుంది, ఫ్రంట్ ముందుట కొంచెం లూజ్ వస్తుంది అని మాత్రం అంటారు, ఎప్పుడు అంటారండి. అందుకే ఈవిడకి మాత్రం తప్పకుండా నేను తీసుకుంటాను. ఇక్కడ ఒక 2 పాయింట్స్ ఇంత తీసుకోవాలి. ఓకే. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ. ఓకే. ఇలా ఇక్కడ 2 పాయింట్స్, ఇక్కడ 2 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకొని మనం ఎలాగో బ్యాక్ పార్ట్ కి ఇక్కడ కొంచెం డౌన్ అయితే తీసుకున్నాం కదా, సో మళ్ళీ ఇక్కడ కూడా డౌన్ తీసుకోవద్దు. ఇంకా మళ్ళీ డౌన్ తీసుకుంటే ఇక్కడ ఇలా ముడతలు వచ్చేస్తాయి. అందుకే వెనకాల తీసుకున్నాం కాబట్టి, వెనకాల సైజ్ తోటే మనం మార్కింగ్ వేసాం కాబట్టి అవసరం లేదు. ఓకేనా. సో ఇక్కడ కూడా మనం ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా ఖర్చుకి తీసేసుకుందాము. తీసుకొని ఈ రౌండ్ స్కేల్ ఉంది కదా, ఈవిడకి మనం ఈ పాయింట్ అంటే ఈవిడకి చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఆర్మ్ డౌన్ తీసుకోనండి, ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ డౌన్ తీసుకోను, ఇలాగే స్ట్రైట్ గా నేను వేసేస్తాను. ఇదిగోండి ఇలా స్ట్రైట్ గా వేసేసి ఇప్పుడు ఈ కటింగ్ కనుక చేస్తే మనకు చాలా నీట్ గా వస్తుంది, ఎలాంటి మిస్టేక్ కూడా అవ్వదు, షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే. ఇక్కడ 2 పాయింట్స్ అంతా తీసేసుకోవాలి. సో ఓకే అండి, మరి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఇదిగోండి
తనకి డాట్ ఉంది కాబట్టి నేను కింద నుంచి కట్ చేస్తున్నానండి. డాట్ లేకుండా కావాలి అనుకుంటే పైనుండి కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇదిగో ఇక్కడ నుండి ఈ విధంగా మనకు వీడియో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటికి మాత్రమే లైక్స్ ఇచ్చి వాటిని మాత్రమే వైరల్ చేయండి. నా వీడియో అనే కాదండి, వేరే వాళ్ళు అయినా సరే అన్ని పిచ్చి పిచ్చి వీడియోస్ కి లైవ్ అంటే చేస్తున్నారు చాలా వీడియోస్. అలా ఎందుకు యూజ్ అవ్వని వీడియోస్ కి లైక్స్ ఇచ్చి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి అది చేయడం కరెక్ట్ కాదు. సో ఎవరికైనా వేస్ట్ అంటే టైం వేస్ట్ చేయకుండా మనకున్న చిన్న లైఫ్ లో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో కూడా తెలియని ఈ లైఫ్ లా యూజ్ ఉండేటివి చేసుకొని యూజ్ ఉండేటివి మటుకు వాటిని ముందుకెళ్తే ప్రపంచానికి మనం ఏదో ఒకటి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి. మన యూత్ ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. పిచ్చి పిచ్చి వాటికి ఎంకరేజ్ చేసి అలాంటి వాళ్ళకి లైక్స్ ఇచ్చి వేస్ట్ గా వాటిని హైలైట్ చేయడము ఇంతవరకు కూడా కరెక్ట్ కాదు. నేను కొన్ని ఛానల్స్ చూస్తున్నాను, చాలా మటుకు అలాంటి వాటికి లైక్స్ బోల్డ్ థౌజండ్స్ పైన లైక్స్ వస్తున్నాయి. ఇలాంటి వెరీ ఇంపార్టెంట్ అంటే ఎంతో మందికి జీవనోపాధి కలిగించే ఛానల్స్ కి మాత్రము చాలా తక్కువ లైక్స్ ఉంటున్నాయి. అది ఎవరి మిస్టేక్ అర్థం కావట్లేదు మరి. సో తప్పకుండా ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ అని నేను చెప్పట్లేనండి, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళు వెనుకబడిపోతున్నారు. సో అలాంటి వాళ్ళు యూజ్ వచ్చే వీడియోస్ కి మాత్రం ఎంకరేజ్ చేసి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఇంకా బాగుపడతారండి. ఓకేనా? ఇక్కడ నుండి ఇక్కడ వరకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో మనం అంతా విడత అయితే తీసుకొని ఈమె క్రాస్ బెల్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసి ఓకే అండి, థ్యాంక్ యూ. ఇదిగోండి క్రాస్ బెల్ట్ షేప్ అనేది చూడండి, మీకు ఈ విధంగా వస్తే షేప్ పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఈ విధంగా ఇలా చూడండి, ఇంత వరదాకా మనకు ఇలా పైకి వస్తుంది. ఇగో ఇక్కడ వరకు ఇంత నీట్ గా వస్తుంది. అలా వచ్చిన క్రాస్ బెల్ట్ చాలా బాగుంటుందండి షేప్. అండ్ ఇక్కడ కూడా ఇలా వచ్చేసి ఇక్కడ కూడా ఇలా క్రాస్ వస్తే చాలా నీట్ గా ఉంటుందండి. సో ఇలా క్రాస్ బెల్ట్ షేప్ లేకుండా ఇలా కూడా కొంత ఇలా కట్ చేస్తారు. సో అలా కట్ అంటే ఇది ఇక్కడ అసలు ఇలా పెట్టారండి, చూపిస్తాను మీకు. ఈ విధంగా ఉంటుంది, ఇదిగోండి ఈ విధంగా కూడా చాలా మటుకు కట్ చేస్తారు ఇలా ఇంత తక్కువగా. కానీ వాళ్ళకి ఏమైతుందంటే షేప్ అనేది కరెక్ట్ గా రాదు. అండ్ క్రాస్ బెల్ట్ చెయ్యి పైకి ఎత్తినప్పుడు అందులో నుండి చెస్ట్ అనేది కనబడుతుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఇలాంటి వీడియోస్ చూడండి, ఇలాంటి కటింగ్ నేర్చుకోండి. మనం కొంచెం నేర్చుకున్నా సరే పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ క్రాస్ బెల్ట్ చూడండి, మీకు ఒక టిప్ చెప్తాను. ఆల్రెడీ మనకి ఛానల్లో చెప్పిన, ఇది పొడవుగా ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది పొడవుగా ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కట్ చేస్తాము, ఇక్కడ కట్ చేస్తాము, ఇక్కడ కూడా కట్ చేసుకుంటాము. కానీ క్రాస్ బెల్ట్ ని ఇక్కడ కూడా కట్ చేయొద్దండి, ఈ ప్లేస్ లో కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ ప్లేస్ లో కట్ చేసుకుంటేనే మనకు తక్కువగా ఉంటుంది, షేప్ వస్తుంది, పొట్టపైకి కూడా రాకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ మనం ఈ విధంగా తీసేసుకున్నాము, పర్ఫెక్ట్ గా మనకు సెట్ అయిపోయింది.